अस्सलाम वालेकुम नाज़रीन, सा न्यूज़ में आपका खैर मक़दम करता हूँ। खबरों के साथ मैं सैयद अहमद अली। आइए नाज़रीन शुरू करते हैं आज की अहम खबर। महकमे इंसदाद मंशियात और काला पत्थर पुलिस ने ख्वाजा पहाड़ी के इलाके में जाफ़र खान के एक घर पर छापा मारकर ई सिगरेट के 60 डब्बों को जब्त किया और 3 अफराद को गिरफ्तार कर लिया। इसी तरीके की ताज़ा तरीन खबरों के लिए जुड़े रहें सा न्यूज़ तेलंगाना के साथ। सब्सक्राइब करना, शेयर करना ना भूलें। అందరికీ నమస్కారం। ఈరోజు సాయంత్రం 8 గంటల టైంలో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు కాజాపాడి రోడ్లో మొహమ్మద్ జాఫర్ అనే వ్యక్తి ఈ సిగరెట్ అమ్ముతుండనే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అతని ఇంటికి వచ్చి సెర్చ్ చేయగా మాతో పాటు సహకరించినటువంటి యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ టీము మరియు లోకల్ పోలీస్ ఎస్ఐ సలీం ఇటు హౌస్ను ఐడెంటిఫై చేసి వెరిఫై చేస్తే అతను ఈ సిగరెట్స్ సుమారు ఒక 55 డబ్బాల వరకు తెప్పించి అమ్ముతుండు। ఈచ్ డబ్బాలో 10 సిగరెట్ల చొప్పున ఉన్నవి। ఈ సిగరెట్ కూడా ఛార్జింగ్ పెట్టుకొని మినిమం ఒక సిగరెట్ని మనం ఒక 1 మినిట్లో యూజ్ చేస్తే ఇది ఈ సిగరెట్ని 7,000 టైమ్స్ తాగడానికి అది యూజ్ఫుల్ అవుతుంది। ఇది మ్యాక్సిమం పిల్లలు ఎవరైతే మైనర్ పిల్లలు కానీ అమాయకులు కానీ తెలియని వాళ్ళు దీన్ని పర్చేజ్ చేసేలా వీళ్ళు వాళ్ళతోటి ముమైకమై మంచి మాటలు చెప్పి వాళ్ళకి అప్పచెప్పి అది అలవాటుగా చేసిన తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్ గంజాయి కూడా అలవాటు చేసే పరిస్థితి ఉంటుంది। ఈ సిగరెట్కి అలవాటు పడ్డ పిల్లలు ఇది నికోటిన్ ప్రోడక్ట్ ఉంటుంది। ఈ సిగరెట్ బ్యానెడ్। ఇది ఎవరైనా కనుక యూజ్ చేసినట్లయితే మినిమం 7 ఇయర్స్ బిలో పనిష్మెంట్ ఉంటుంది। మరియు ఎవరు ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం కానీ, నిల్వ చేయడం కానీ, అమ్మడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా సెక్షన్ 4 ప్రకారంగా నిషిద్ధం। సెక్షన్ 7 ప్రకారంగా పనిష్మెంట్ ఉంటుంది। ఎవరైనా మైనర్ పిల్లలకు కనుక విక్రయించినట్లయితే 77 JJ యాక్ట్ కింద కూడా పనిషబుల్, మినిమం 7 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది। అంతేకాకుండా ఫైన్ కూడా 5 lakhs వరకు ఫైన్ ఉంటుంది। ఇతను గత 5 వారాల నుంచి సుమారు 50 days నుంచి ఈ వ్యాపారం చేస్తున్నట్టుగా చెప్తున్నాడు। ఇతను కొంతమంది యువకుల్ని వాళ్ళ ఫోన్ నెంబర్లను కాంటాక్ట్ తీసుకొని ట్రాన్సాక్షన్ కూడా